She's waiting for love to be realized. శ్రీ హర్యానా గారు గ్రామ సర్పంచ్ గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. జి హనుమంత్ గారు ముత్తూరు మండల విద్యార్థి శాఖ అధికారి గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఉపాధ్యాయుల వెన్నంటే ఉండి ఉపాధ్యాయ లోకానికి ఎంతో సేవ చేసినటువంటి మాజీ రాష్ట్ర పిఆర్టీయూ అధ్యక్షులు శ్రీ పేరి వెంకటరెడ్డి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. అందుతున్నటువంటి శ్రీ వి ప్రకాష్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఉన్న మా పెద్దలు మరి గ్రామంలో ఉన్నటువంటి యువకులు, వివిధ పాఠశాల నుంచి చేసినటువంటి ఉపాధ్యాయులు మరియు సంఘ బాధ్యులు, పదవీ విరమణ పొందినటువంటి ఉపాధ్యాయులు మరియు వసంతలక్ష్మి మేడం గారు ఈ బ్యాడ్జ్ అలంకరణ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాను. కాబట్టి మరియు పిఆర్టీయూ ప్రధాన కార్యదర్శి మన మూత్పూర్ మండలానికి బాధ్యత నిర్వహిస్తున్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. మూత్పూర్ గతంలో సెక్రటరీగా పనిచేస్తూ మరియు ప్రస్తుతం కూడా చాలా చురుకుగా అన్ని
ప్రకాష్ ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ పిఎస్ బొద్దులమడుగు గారి పదవి విరమణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ మరి శేషిరెడ్డి గారు, విద్యాసాగర్ గారు, మీరందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు వేదిక పైన ఉన్నటువంటి అతిథులు మరియు విశిష్ట అతిథులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని బయట చూసుకోండి. మంగళం ఓం మహాదేవ కూడా చక్కదిద్దుకుంటూ, అలాగే ఉపాధ్యాయ సంఘానికి వివిధ స్థాయిలలో ఇక్కడ అందరికి కూడా సహాయ సహకారాన్ని అందించినటువంటి ప్రకాష్ సార్ గారికి, వారి పదవి విరమణ మహోత్సవానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రేమ ఆప్యాయతలతో అభిమానంతో విచ్చేసినటువంటి అందరిని చూస్తే మనకందరికి కూడా ఈరోజు వారెంత కష్టపడ్డారో, ఎలా నిర్వహించారో దానికి అంతటి కూడా సార్థకత చేకూరుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముందు ఒకసారి పోతులమడుగు ఉన్నత పాఠశాలలో బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శ్రీ చలపతి సార్ గారిని అన్నమాచార్య సంకీర్తన పాడాల్సిందిగా నేను రాజధరుడ శ్రీనారాయణ నిగమాంత వర్ణిత మనోహరసు నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ వైరాగ్య దివ్య సౌఖ్యం లోపడక దానం ఒడవరకు చూ పై పై పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ నిగమ సగమగ సనిదమదని నిగమాంత వర్ణిత మనోహర నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ వెంకటనారాయణ భవసాగరముల తడబడజేతురా దివిజేంద్ర వన్య శ్రీ తిరువేంకటాద్రీశ హరే హరే తాద్రీశ నవనీత చోర శ్రీనారాయణ నిగమాత వర్ణిత మనోహర నగరాజధరుడ
శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ తబడు నారాయణ వెంకట నారాయణ తిరుమల నారాయణ నారాయణ వెంకట నారాయణ. ఇన్ని బాధలు భరిస్తున్నప్పటికీ, ఎంతో కష్టమైనటువంటి స్థితి ఉన్నప్పటికీ ఒక్కసారి సంగీతం వింటే మనసు లోపల ఉత్సాహం అనేటువంటిది వస్తుంది అని చెప్పడానికి ఇది ఒక తార్కాణం. సో ఇప్పుడు వచ్చేసినటువంటి రాష్ట్ర పిఆర్టీయు మహిళా ఉపాధ్యక్షురాలు మరియు అమితాపూర్ కోరుచున్నాం. మేడం గారికి బ్యాడ్జ్ని అలంకరించాల్సిందిగా ఉపాధ్యాయుని కోరడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పదవి విరమణ కార్యక్రమానికి విచ్చేస్తూ తమ వంతు సహకారాన్ని అందిస్తూ పాఠశాల పురోభివృద్ధికి పాల్పడినటువంటి శ్రీ గారిని ప్రసంగించాల్సిందిగా కూర్చున్నాను. అందరికీ నా యొక్క వందనాలు తెలుపుతున్నాను. ఇక్కడ సార్ గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు అంత సార్ దగ్గర నేర్చుకున్నది నేను ఎక్కువ 2 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా. అతని దగ్గర ఎలాంటి రిజల్ట్ కావాలో అలా రిజల్ట్ తీసుకున్నాను. కాబట్టి అతని అనుభవంలో నా వయసు సరిపోనంత, కానీ అతని దగ్గర నేర్చుకున్నది నేను చాలా. ఆ విధంగానే మా పిల్లలు కూడా ఆ విధంగా నేర్చుకొని అతని ఫాలో అవుతూ మంచి రిజల్ట్ ఉంది. మా పిల్లలు బాగానే ఇప్పటికైతే మంచిగానే ఉన్నారు. మేడంకి కూడా మేము అదేవిధంగా సహాయ సహకారాలు అందిస్తుంటాము. మా గ్రామం తరఫున ఇప్పటికీ ఈ పాఠశాలకు నేను చైర్మన్ ఉన్నా లేకపోయినా మా సేవలు అందించడానికి మేము ఎప్పుడైనా వెనుకాడకుండా ఉండే బాధ్యత అది గతం నుంచి ఎప్పుడైనా సరే నా సహాయకులు ఎప్పటికీ నేను ఉంటాను. ఇక ఇక్కడ అందరి గురించి చెప్పడానికి ఎవరికి వారు అంతా గొప్పవారే ఉన్నారు. అసలు ఇక్కడ నేను ఉండాలంటే కూడా నాకు ఏదో అనిపిస్తుంది. అందుకు మీరంతా ఎక్కడైనా సరే గవర్నమెంట్ పాఠశాలను ఒక్కసారి మీ ఆత్మగా చూసుకొని ఎక్కడైనా ఈ పిల్లలకు సేవ చేయాలనే భావన మీలో ఉండాలి. అందరూ ఎక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉన్నా ఈ పిల్లలను ఒక్కసారి చూసుకొని మీ పర్సనల్గా ఏదో విధంగా ఎక్కడో ఏదో స్కూల్ ఎక్కడో గవర్నమెంట్ దగ్గర మీ ఇంకా చెప్పాలంటే మా గ్రామం గురించి చెప్పాలంటే ఎవరికి వారు పోటీగా స్కూల్ డెవలప్మెంట్కు అందరూ సహాయ సహకారాలు అందిస్తారు. ఇక ముఖ్యంగా మా సర్పంచ్ గారు ఎందుకు అడుగుతున్నావు అనే క్వశ్చన్ లేకుండా అసలు అడగడమే ఆయన ఇవ్వడం అనేది ఏ జనాదరణ కానీ ఏ విధమైన అవసరాలు కానీ ఆర్థిక సహాయం చేయడం అనేది ఇక అతను గ్రామ సర్పంచ్గా కాదు అంతకుముందు అయినా సేవలు అందిస్తూ వస్తున్నారు. ఇక్కడ ఈ కాబట్టి ఈ సమావేశంగా మా గ్రామస్తులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా ఇక మా యువకులు కూడా ఉన్నారు. ఆ యువకులు కూడా ఇప్పటి నుంచి మంచి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇదే విధంగా ప్రతి విషయంలో ముందడుగేసి ఈ స్కూలు ఆ స్కూలు గ్రామ పంచాయతీ ఎక్కడైనా సరే ఏ విధమైన అవసరం ఉన్నా మేము వెన్నంటే ఉండి ఈ అధికారులకు మా నాయకులకు అనుకూలంగా ఉంటూ మా సేవలు అందిస్తామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. ఈ అవకాశం కలిగించిన మీ అందరికీ ధన్యవాదాలు. నాలెడ్జ్ మేక్స్ హంబుల్, ఇగ్నోరెన్స్ మేక్స్ ప్రౌడ్ అని అంటారు. అయితే ఎంత చక్కగా చెప్పారు చూడండి. సార్ నుంచి చాలా నేర్చుకున్నాను. తప్పకుండా గతంలో ఎలాంటి కోఆపరేషన్ ఉందో మా నుంచి మేము తప్పకుండా ఇస్తామని చెప్పి చంద్రశేఖర్ గారు చెప్పడం చాలా సంతోషం సార్. ఇప్పుడు చిన్నారులు ఇప్పుడు ఇక్కడికి వచ్చి తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి
తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. నాన్న పదములో నా అభిమానం జనిస్తుంది, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది. మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది, అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది. పరభాష జ్ఞానాన్ని సంపాదించు, పరభాష జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలోని నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషగా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమి పైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము, కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హక్కు, అభివృద్ధికి ఉండాలి నింగే హక్కు, అది భాష ఆచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ డాడీ అన్న మాట మరుస్తామురా, అమ్మా నాన్న అంటూ నీటి నుండి పిలుస్తామురా, ప్రతిజ్ఞ పూనుదామురా. మేమంతా కాపాడుతాము అని చెప్పి ప్రతిజ్ఞ పూలాలి అన్నారు. మీరే కదా నాన్న చిన్నారులు. ఈ తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పోనాల్సిందే. విజయవాడలో సర్దార్ పటేల్ గారు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు వారు ఏమన్నారంటే, ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడుతున్నటువంటి ఆ సందర్భంలో వారు సర్దార్ పటేల్ గారు ఏమన్నారంటే, ఎక్కడుందండి ఆంధ్ర రాష్ట్రం, ఇక్కడ మీరు ఏదో అంటున్నారు, తెలుగు అంటున్నారు, ఆంధ్ర అంటున్నారు, ఏంది అని అంటే అప్పుడు అన్నారు వారు, మీరు గుజరాత్ రాష్ట్రం ఉంది మీకు, తర్వాత గుజరాత్ అని ఎక్కడ రాసిందా, కానీ మా
అణ పైన తెలుగు భాషలో అణ అని రాస్తుంది. ఒక అణను అంటే తెలుగు భాషను మాట్లాడుతూ దాని యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలి. పరభాషను కూడా నేర్చుకుని సార్ గారు పదవి విరమణ పొందిన సందర్భంగా ఇక్కడ వచ్చేసిన అందరి గురువులు మరియు మాజీ విద్యా కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి గారు మరియు మాజీ విద్యా కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ గారు మరియు గ్రామ సర్పంచ్ ఆర్యనయ్య గారు మరి వార్డు మెంబర్ మణిమయ్య గారు, ఇక్కడ అందరం పేరు పేరున గ్రామ పెద్దలు, మిగతా వచ్చినటువంటి వారందరూ అంటే వారందరూ గురువులే, అందరూ గురువులతో సమానము. ఇక్కడ సార్ గారు అతి తక్కువ కాలంలో పరిచయం నాకు, అతి తక్కువ, అక్కడనే ఆ తక్కువలోనే ఎంతో వరకు ముందు పోగలుగుతున్నాను నేను. కొద్ది కాలంలోనే అతను సార్ నాకు కొద్ది కాలంలో పరిచయము, అంతటా ఎంతో కొంచెం ముందు పోగలిగినాను. ఇప్పుడు కూడా ఉన్న వాళ్ళకు కూడా నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. అందరు కూడా మీరు సార్ అన్నారు, ఇప్పుడు ఒకసారి అన్నారు తెలుగు అని సార్. నేను ఇప్పుడు కూడా సార్ మీరందరూ చెప్తున్నాను, ఒక గొప్ప కాదు. నాకు 3 పిల్లలు మొత్తం గవర్నమెంట్ స్కూల్లో వేసాను సార్. బయట పోతే ఆఫీసర్స్ అంతా అడుగుతారు, కొంతమంది ఆఫీసర్స్ పరిచయం, మీ పిల్లలు ఏం చదువుతారన్న, లే సార్ మా ఊర్లో ఇట్లా ఉందంటే, అది ఏమైందిరా మీకు అంతా ఇట్లా ఇస్తున్నావు అంటే, లే సార్ నా గవర్నమెంట్ స్కూల్ అంటే ఇది సార్. అట్లా ఎందుకని అంటే సార్ మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు చదివించే వాళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు ఇలాంటి ఎవరు లేరు మాకు. అప్పుడు ఏదో పలక ఉంటే బల్పం లేదు, బల్పం ఉంటే పలక లేదు, అప్పుడు చదివించే వాళ్ళు లేరు మాకు. అప్పుడు 3 టీచర్లు, ఒకరు శంషీరాలని, ఇంకొక ఆయన పరంధాములని మా జెడ్పీటీసీ గారు వాళ్ళ అన్న, ఇంకొక ఆయన వెంకటయ్య సార్ అని చెప్పి ఏనుగుండకెళ్ళి వచ్చేది. వాళ్ళు 3 వాళ్ళు చెప్పిన చదివే మాకు ఇంతవరకు సార్. లేకుంటే ఇప్పుడు చెప్పే చదువులో ఉంటే మేము ఎక్కడో ఉండేవాళ్ళం, అప్పుడు లేదు ఇది. అంటే ఎక్కడ ఉన్నా ఇక్కడనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మొదటి నుంచి లాస్ట్ వరకు గురువే. అందుకని మీరు కూడా ఎక్కడ మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ మీరు కానీ వేరే స్కూల్లో టీచర్లు ఎవరైనా సరే, మా టీచర్లు కానీ మా పిల్లలు కాకుండా మీ చేతుల్లో ఉన్నాం కాబట్టి మా పిల్లల భవిష్యత్తులన్నీ మీ చేతుల్లో ఉన్నాయి. మేము ఎట్లున్నామో మీరు కూడా అదే ముందుకు తీసుకెళ్ళాలి. ఈ తెలుగు అనేది ఒక గవర్నమెంట్ స్కూల్ అనేది ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతూ, మరియు మాకు ఇక్కడ మాకు స్కూల్లో అంటే ఇంతకుముందు చెప్పినట్లు మాకు ఇక్కడ మా ఊర్లో స్కూల్ అక్కడైతే ఏం రాజకీయాలు లేవు సార్. ఎక్కడ ఎవరికి ఏం లేదు, ఎవరు ఏం చేసినా సరే. మా సర్పంచ్ బోల శంకరుడు ఏం అడిగిందంటే టక్కున తదాస్తు, అది వెనక ముందు ఏముండదు, అడగడం ఒకటే ఇవ్వడం ఒకటే తెలుసు అతనికి. ఏం కావాలంటే అది, ఎందుకోసం అడుగుతున్న తర్వాత టైం కూడా లేదు, సరే సార్ నేను మళ్ళీ వచ్చి కలుస్తాను కూడా లేదు. ఎంబడే అక్కడ అడిగిన ఎంబడే అతను ఇచ్చేయడం ఉంది. అలాంటి మా ఊర్లో ఎక్కడ రాజకీయాలు అయితే స్కూల్లో అయితే ఇక్కడ లేవు. ఇక మిగతా అంటే ఉండొచ్చు, దానికి ఏం లేదు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఉంటారో అక్కడ తప్పకుండా అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. యాదవ్ గారు చక్కగా చెప్పారు. మేము పాఠశాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఎలాంటి రాజకీయాలు లేవు సార్ అని అన్నారు. భవిష్యత్తులో కూడా అలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మిమ్మల్ని ఆదర్శమైనటువంటి వ్యక్తులుగా ఇక్కడ ఉండేటువంటి గ్రామస్తులు అని చెప్పి మేమందరం కూడా గుర్తించడం జరిగింది. ఎందుకంటే ప్రకాష్ గారు వాళ్ళందరినీ కూడా కొంతమంది దాతలను పట్టుకొని ఇక్కడ ఒకసారి చూస్తే మీకు ఆ పిల్లర్స్ పైన అక్కడ ఉండేటువంటి అన్ని బొమ్మలు వేయించడం కానీ, మొత్తం కలర్స్ వేయించడం కానీ ఎంత అద్భుతంగా వారు అలాంటి సహసంబంధాలు వాళ్ళతో కలిగి ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా నిర్వర్తించగలిగారు అని చెప్పి సందర్భంగా నమ్ముతూ, ఇప్పుడు నిర్వహిస్తూ వారు కొంత పాఠశాలకు విరాళంగా అందించినటువంటి పాలరాములు గారిని ప్రసంగించాల్సిందిగా కూర్చున్నారు. ఇక్కడ వేదికల మీద అలంకరించిన గ్రామ సర్పంచి, మరి విద్యార్థులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు, హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఒక బాధాకర విషయం ఏమిటంటే, మనం చిన్నప్పుడు ఆడపిల్ల పుడితే 20 ఏళ్ళు పెంచి అత్తగారింటికి పంపిస్తుంటే తల్లిదండ్రులు కానీ గ్రామస్తులు కానీ మంచి వాళ్ళు ఎంతో బాధపడతారో అంతటి బాధ ఇప్పుడు ఈరోజు. ఎందుకంటే ఆ సారు వాళ్ళ కన్న పిల్లల కంటే ప్రేమగా చదువులు చెప్పి పైకి తెచ్చిన పేరు ఆ సారుకు ఉంది. ఒక సారు రిటైర్మెంట్ అయ్యిండు. ఆ సారు కూడా రిటైర్మెంట్ అయ్యేటప్పుడు మా గ్రామ
లో అందరూ కూడా బాధపడ్డారు. ఇప్పుడు ఈ సారు పోతుండే చాలా బాధాకరమైన విషయము. ఇక ముందలం కూడా ఇక్కడ మా గ్రామానికి ఆ సారు ఎప్పుడన్నా తోవలో పోతుంటే ఎక్కడన్నా బడి ముందర కలిస్తే నమస్కారం అని 2 నిమిషాలైనా మాట్లాడే సారు ఆ సారు. కొంతమంది అట్లా మాట్లాడారు. గ్రామాల నుంచి వచ్చిన రిటైర్ అయిన సార్లు ఇంతకుముందు వీళ్ళందరూ కూడా చాలామంది పరిచయం ఉన్నారు, చాలామంది కూడా వచ్చిర్రు. వాళ్ళందరికీ కూడా మాకు మరీ హృదయపూర్వక నమస్కారములు. తర్వాత ఎప్పుడు కూడా ఇక ముందల కూడా మా గ్రామం నుంచి పార్టీలు కాదు, ఎవరు కాదు, ఏ విషయమైనా కూడా మేము ఇంతకుముందు ఏ రకంగా సహాయం చేసినామో ఎప్పుడు పిలిచినా కూడా ఎప్పుడు మా సహాయశక్తుల వాళ్ళకి సహాయం ఉంటుందని, ఇప్పుడు రాబోయే హెడ్ మాస్టరు తర్వాత ఉపాధ్యాయులు ఇంకా మంచివారు ఇచ్చిన అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సో ఆ విద్యార్జన తర్వాత విద్యా బోధనలో అందరికి కూడా సమానంగా చూస్తూ అందరికి కూడా వాటి ఫలాలను అందించాలి అనేటువంటి బాధ్యతతోనే ఈ యొక్క ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరినప్పుడే నిర్ణయించుకోవడం జరుగుతుంది. వాటిని గుర్తు చేస్తూ మీ సహకారాన్ని అందిస్తున్నామని చెప్తున్నందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మేడం అల్లూరు సీతారాం. విశ్వాసం లేని తెల్ల కుక్కలరా మీరు, దేశం కాని దేశం వచ్చి తిన్నంటి వాళ్ళకి కాబట్టి దొంగలరా మీరు. మా భారతదేశాన్ని అశాంతం దోచుకెళ్తారా? మా భారతీయులు ఆత్మవిశ్వాసం గలరా? చూస్తూ ఊరుకుంటా అనుకున్నారేమో. మీ ఇంగ్లీష్ ధరల్లో విభాజించి పాలించే అనే సూత్రం మాకు అర్థం కానుకున్నారా? వెనుపడి పోరాడని ప్రయత్నించకండి. ఒక్కో భారతీయుడు ఒక్కో అల్లూరి సీతారామరాజుగా ముందుకు వస్తాడు. ఏదిరా కాల్చు, కాల్చరా, కాల్చు, దమ్ముంటే కాల్చరా. సీతారామరాజు ప్రతి రక్తపు బిడ్డు వేల వేల సీతారామరాజులుగా పుట్టుకొస్తారా? మీ తెల్లవారిని తరిమి తరిమి కొట్టే తరాన్రా మాది. ఒంటరి వాడిని చూసి కాసే పిరికి గుండెలు కావురా మావి. ఎదురొట్టి నిలిచి ధైర్యం మా పరిచేది. వందే మాతరం, వందే మాతరం, జై భారత్ మాతా, జై జై భారత్. వచ్చిన విద్యాబోధన చేసిన పంతులు వీళ్ళందరూ, ప్రకాష్ సార్ రిటైర్మెంట్ చాలా అద్భుతంగా తయారు చేసిండు. చూడాలంటే కనువిప్పు. ఇదివరకు మా వద్ద విద్యా బోధించిన పంతులందరినీ చూడడానికే మేము ఎప్పుడు కూడా చూసి లేకుంటే మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యాహ్నం చూస్తున్నాం. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిందంటే ఇదే ఫస్ట్ టైం వాళ్ళని చూడడం. ప్రకాష్ సారు ఆయన కుటుంబం చల్లగా వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. మోక్షాన్ని ప్రసాదించారు. సో ఇప్పుడు మాజీ విద్యా కమిటీ చైర్మన్ అయినటువంటి మన్యం గారిని ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాను. సభను అలంకరించిన పెద్దలు, సభా వేదిక ముందున్నటువంటి గురువులు, విద్యార్థులు, నాతోటి యువకులు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ప్రకాష్ సార్ గారు పదవి మన రోజున కొంచెం బాధగా కూడా ఉంది. బాధ కన్నా ఎక్కువ మంచి కూడా చేసిపోయింది సార్. ఒక ప్రైవేట్ స్కూల్ కన్నా మన స్కూలు ధీటుగా ఉండాలనే ఉద్దేశంతో దాతలకు కలుపుకొని అక్కడక్కడ పిల్లల రవిలా కానీ గోడల్లో కానీ ఆడగాని దాతలతో నేర్పించి బొమ్మలు వేపించి మన ఒక ప్రైవేట్ స్కూళ్ళకు పోయినా గవర్నమెంట్ స్కూల్కి పోయినా మన స్కూల్ కూడా అట్లే ఉండాలనే ఆలోచనతో చాలా కృతజ్ఞతతో పనిచేసిండు. ఆయన ఎక్కడ కూడా ఏ ఒడిదొడులకు చేయలేదు. పోయేటప్పుడు ఎవరు చేసిందంటే ప్రకాష్ సార్ చేసిందని చెప్పి చెప్పుకునేదాకా చేసి అందరికీ ఆదర్శంగా నిలిచిండు మా సారు అని నేను కోరుకుంటూ, అందరూ కూడా ఎందుకంటే ప్రతిసారి ఊర్లోకి వచ్చినప్పుడు మా గవర్నమెంట్ స్కూల్లో క్వాలిఫైడ్ అయిన టీచర్లు ఉంటారు, ప్రైవేట్ స్కూళ్ళల్లో క్వాలిఫైడ్ కాని టీచర్లు ఉంటారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రైవేట్ స్కూల్కే పంపించాలని కోరుతూ మరీ తిరిగి చెబుతూ అందరూ కూడా గుర్తే చెప్పేటువంటి సారు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం.
చేరినటువంటి జిల్లా అధ్యక్షుడు నారాయణ గారు, మరి మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు, మరి మాది మరి పిఆర్టీ యొక్క పెద్ద సంఘం యొక్క పెద్దలు కానీ, మరియు ఈ వేదికైన ఉన్నటువంటి మరి వేదికైన సర్పంచ్ గారు, మరియు మాజీ కమిటీ అధ్యక్షుడు, మరియు ముఖ్యంగా మరి సూర్య వెంకటరెడ్డి గారు పిఆర్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, సంఘానికి కొన్ని దశాబ్దాల పాటు ఎల్ఎల్సీ చేసి మరి మన యొక్క స్థితిగతులు ఉపాధ్యాయులు స్థితిగతులను మెరుగుపరచడానికి ఉపయోగంగా సహాయపడ్డారు. వారి పేరులోనే ఉంది మరి వెంకటేశ్వరుడు అంటే ఏం అంటే పాపాలు ప్లస్ కట అంటే ఈశ్వరుడు, కట అంటే హరించేవాడు ప్లస్ ఈశ్వరుడు అంటే పాపాలు హరించే ఈశ్వరుడు. అంటే మన సమాజంలోని ఈ యొక్క ఉపాధ్యాయులకు మరియు విద్యారంగానికి విద్యార్థుల యొక్క అభ్యున్నతికి పాటుపడినటువంటి మహనీయులు, మరి వారి వల్లనే ఈనాడు దైవం మానస రూపేణ దైవ స్వరూపులైన మీ అందరికీ వందనాలు. ఇక్కడ చాలా మంది ప్రసంగించారు కాబట్టి నేను క్లుప్తంగా ముగించదలుచుకున్నాను. ముఖ్యంగా మరి వీరికి అంటే వీరికి ఎవరంటే గ్రామ ప్రజలు కాదు, ఒక 50 మంది ఉన్నటువంటి ఒక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉంచిన కూడా ఒక బెస్ట్ ఉన్నటువంటి పెద్దలు కానీ ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా నేను అనుకుంటాను అందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివాము. ఒక రాజు కలెక్టర్ గారు పురుషోత్తరెడ్డి కాలంలో ఆనాడు వేదిక ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తర్వాత జిల్లా కలెక్టర్లు డిప్యూటీఓలు డిఓలు అందరూ కూడా నిర్ధారణ అయ్యింది. ఆ విధంగా చూసినప్పుడు ప్రభుత్వ పాఠశాలలు మౌలిక వసతులు కల్పిస్తే 2018లో కనుక నేనేమంటున్నాను, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయండి. దీనికి సంఘపాలుగా కానీ చట్టసభల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ ప్రతినిధులు కానీ మరియు టీచర్స్ వారు నాకు ఒక మాట అడిగారు, నువ్వు చదువు తిరగడం తర్వాత నీకు మిత్రులుగా ఉంటా సార్, నీకు సమీపంగా ఉంటానని చాలా మంది అన్నారు. కానీ ఎవరిని ఉండలేదు, అందరం నిరంతరం విసిరి పడేసుకొని ఉన్నాము. కానీ నేను ఒక మిత్రులు మీకు ప్రకాష్ గారిని కోరేది అంటే, మిత్రమా నిజంగా అనుకున్న మాటలు లేదండి, మీ అంత సౌహృదయులు నాకు ఉండవు, నా జన్మ ధన్యంగా భావిస్తున్నాను. కాబట్టి మరి ఈ విధంగా మరొకసారి మా మిత్రులు మరి వారికి పెద్దలకు వేదికలు అందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఉన్నటువంటి వ్యక్తి తిండి పదార్థాలు తినొచ్చు, మంచి బట్టలు వేసుకున్నటువంటి వ్యక్తి సభలో రాణించవచ్చు, కానీ సత్ప్రవర్తన ఉన్నటువంటి వ్యక్తి ఏ రంగాల్లోనైనా రాణించవచ్చు అనేటువంటి విషయాన్ని సార్ గారు శ్రీనివాస సార్ గారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా అనేక సంవత్సరాల పాటు పిఆర్టీయు రాష్ట్ర సంఘానికి విశిష్ట సేవలు అందించిన రాష్ట్ర మాజీ అధ్యక్షులు వెంకటరెడ్డి దంపతులు వెంకటరెడ్డి సంయుక్త మేడం గారులకు, అదేవిధంగా పోతులమడుగు గ్రామ సర్పంచ్ పెద్దలు హాజా నాయక్ గారికి, మా మండల విద్యాధికారి పెద్దలు హనుమంతరావు గారికి, అదేవిధంగా జిహెచ్ఎంల సంఘం జిల్లా అధ్యక్షులు పెద్దలు మురళీకృష్ణ గారికి, అదేవిధంగా సాగువల్ల మేనమామ నాగభూషణం దంపతులకు, అదేవిధంగా జిల్లా మాజీ పిఆర్టీయు అధ్యక్షులు పెద్దలు డి సత్యనారాయణ గారు, అదేవిధంగా అడ్డాకల్ మండల ఎంఈఓ నాగయ్య సాయి గారు, అదేవిధంగా రాష్ట్ర పిఆర్టీయు మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీమతి రేవతి గారు, స్థానిక పోతులమడుగు జడ్పీహెచ్ఎస్ పాఠశాల జిహెచ్ఎం శ్రీమతి సర్లా జాయ్ గారు, అదేవిధంగా పిఆర్టీయు ప్రధాన కార్యదర్శి మిత్రులు గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా నా సహచర మిత్రుడు గతంలో అధ్యక్షులు సుజాత ప్రకాష్ గారులకు, అంటే ప్రకాష్ అన్న గారిది దాదాపు 33 ఏళ్ళు అనుకుంటా, నాకు తెలిసి 33 ఏళ్ళు సుదీర్ఘకాలము పనిచేసి నేడు రిటైర్మెంట్ కాబోతున్నాడు. మా మండలికి వచ్చి సార్తో మాకు సాన్నిధ్యము 2011 అడ్డాకల్ నుంచి ఇక్కడికి ఎల్ఎఫ్ఎల్గా ఈ పాఠశాలను ఎన్నుకోవడం జరిగింది. సార్తో అంటే మేము ముఖ్యంగా సార్తో అనుబంధం ఏంటంటే, ఇక్కడ మాకు పెద్దలు ఈ పాఠశాలలోనే పనిచేసి రిటైర్మెంట్ అయిన ముందున్న జగదీశ్వర్జీ జడ్పీహెచ్ఎస్ జగదీశ్వర్జీ పక్క స్కూలు
జిహెచ్ఎం గారు, అదేవిధంగా తాడిపత్రిలో పనిచేస్తున్న మల్లికార్జును సార్ జిహెచ్ఎం గారు, మాకిద్దరు పిఆర్టీకు మాకు వెన్నుదన్నుగా ఉండేవాళ్ళు. ఏ విషయంలో కూడా మాకు అనునిత్యం మా వెంట ఉండి మమ్మల్ని ప్రోత్సహించేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిన వెంటనే ఆ లోటును తీర్చడానికంటూ మాకు ప్రకాష్ గారు ఎల్లవేళలా అనునిత్యం ఎప్పుడూ మాకు ప్రకాష్ గారు వారి సేవలు మా వెన్నంటే ఉన్నాయి. తన వెంట ఉండే వాళ్ళని నవ్విస్తూ తను నవ్విస్తూ మమ్మల్ని అందరినీ ఆరోగ్యంగా ఉంచేవాడు. ఒక 3 గుణాలు ఆయనకు ఉన్నాయి. ఒకటి ఆసక్తి, ఒకటి భోజన పీడ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడ కడుపు మాట్టుకునే సందర్భం ఉండదు. మంచి భోజనం అంటే వాళ్ళ ఇంటికి కూడా మేము 10 సార్లు వెళ్ళి భోజనం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ మేడం కూడా ఎంతో అంటే వాళ్ళ సార్ నుంచి అట్లా ఫస్ట్ నుంచే వచ్చిందో ఏమో. ఈ పలుమార్లు వాళ్ళ ఇంట్లో మేము అనేక సందర్భాల్లో మామూలు భోజనం నిన్న విందు భోజనం లాగా ఉంది. వాళ్ళ భోజనంలో ఆ మహత్యం ఉంది. అంటే ఆయన కొసలు వడ్డించి పెట్టేవాడు. కాబట్టి మంచి భోజన పీడు. ఇందాక మా మాజీ అధ్యక్షులు జిహెచ్ఎంకి వెళ్ళిన సార్ అక్కడ ప్రత్యక్షం అయ్యేవాడు. ఏంటి సార్ అంటే ఆ పలానల్లది మా ఫ్రెండ్కి ఉంది, అది ఉంది. ఎస్టీ పోతే ఇక్కడున్న ఉమాపతి రెడ్డి గారిది కూడా పెపర్మెంట్ ఏమంటే తనే అంటే ఎన్నో ఉదాహరణ చెప్తున్నా. ఎస్టీఓలో కానీ ఎక్కడైనా అంటే ఒక యూనియన్ జిల్లా నాయకునిగా తనకంటూ సేవలు అందించి ఇంతకుముందు సార్ చెప్పాడు. ఆ విధంగా ఎంతో మందికి తను ఆదర్శప్రాయడానికి చెప్పక తప్పదు. ఇంకా మాకైతే మీరు లేని లోటు సదా ఉంటుంది సార్ ప్రకాశం. ఎందుకంటే మేము ఎప్పుడు సార్ ఉంటే ఇక ఫుల్ చేసి పెట్టాలి అంటే తను అట్లా ఆ విధంగా ఆకట్టుకొని అందరితో ఆకట్టుకొని ఆ విధంగా పనిచేసే శక్తి ఉంది. ఇంకోటి సార్లు స్నేహితులకు కానీ తన పక్కన ఉన్న వాళ్ళకి కానీ ఎప్పుడు తనతో ఉన్నది ఊడ్చిపెట్టడానికి ఇంతకుముందు మన సర్పంచులు అన్నారు బోలాశంకరుడు అని. ఆ బోలాశంకరుడు అనే పదము మా ప్రకాష్ గారికి పరిపూర్ణంగా వర్తిస్తుందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అదేవిధంగా సార్ భావి జీవితం కూడా సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పారు. ఏంటంటే సార్ చక్కగా నిర్వహిస్తారు బాధ్యత అని. సో కత్తులతో జయిస్తాడు ఒకడు, అణుశక్తులతో జయిస్తాడు ఒకడు, ఎత్తులతో జయిస్తాడు ఇంకొకడు, కానీ నేను అక్షరంతో జయిస్తాను అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఈ పాఠశాల చిన్నారులు బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వడలోన, చిట్టుల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వడలోన, రాగి బిందె తీసుకురమని నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయనమ్మో ఈ వడలోన, రాములోరు ఎదురాయనమ్మో ఈ వడలోన, చిట్టుల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వడలోన, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వడలోన, వెంకటేశుడు ఎదురాయనమ్మో ఈ వడలోన, వెంకటేశుడు ఎదురాయనమ్మో ఈ వడలోన, ముత్యాల బిందె తీసుకోముడితా నీళ్ళకు పోతే బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వడలోన, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వడలోన, ఉంది. బహుశా
మా పర్సనల్ విషయాలు కూడా సార్తో కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు కానీ సార్ అన్ని విషయాలు అంటే స్కూల్ విషయాలు కానీ ఒకటే ఇప్పుడు కలిసే ముందు బాధగా అనిపించింది. క్లాస్లో పోయిన తర్వాత హెడ్ మాస్టర్ గారు రూమ్లో పోయిన తర్వాత సార్తో మాట్లాడుతుంటే సార్లో ఉన్నటువంటి భావోద్రేకం అంటే ఎవరితో ఉంటుంది అంటే తన ఆత్మీయులు ఎవరైతే ఉంటారో అంటే రేపు నేను ఈ పాఠశాలకు రాలేకపోతున్నాను కదా అనేటువంటి బాధ నాకు కూడా కనిపించింది. సో ఎనీహూ సార్, మీరు చాలా ధన్యులు. ఎంతమంది ఉపాధ్యాయులు మేము చాలా ఉపాధ్యాయులను చూస్తుంటాము, ఇలాంటి ఉపాధ్యాయులు చాలా అరుదుగా కనిపిస్తారు. అంటే ఆత్మీయులతో తన బంధాన్ని తన విశేషాలను పంచుకునేప్పుడు మా గ్రామం విషయంలో ఏదైనా విషయం పాఠశాలకు సంబంధించిన విషయం కానివ్వండి, విద్యార్థులకు సంబంధించిన విషయాల్లో సారు నన్ను అప్పుడప్పుడు కలిసేవారు. ఒకటి మాత్రం మర్చిపోలేము సార్, మేము అంటే తను భోజనం చేశావా అని అడిగే గొప్ప వ్యక్తి మీరు ఒక్కరే సార్. ఎప్పుడైనా వచ్చినప్పుడు టీ తాగుతారా? కంపల్సరీ టీ తాగడం, లేకుంటే కనీసం ఒక బిస్కెట్ అన్న తినండి అనేటువంటి ఆ మృదు స్వభావి ఆ ఆత్మీయత అనుబంధం మీ దగ్గరనే ఉంది. సో ఎనీహో సార్, మీకు మెనీ థ్యాంక్స్ సార్. చాలా మా పాఠశాల నుంచి అంటే మా గ్రామం నుంచి మా విద్యార్థులు ఇంతమంది విద్యార్థులు ఉన్నారంటే నేను కొన్ని సందర్భాల్లో ఏదైనా పాఠశాలకు వెళ్ళినప్పుడు సంఘ నాయకులకు, మండల నాయకులకు, మరి వేదికను అలంకరించినటువంటి ఎస్ఎంసీ చైర్మన్స్కి మరియు సమావేశానికి విచ్చేసినటువంటి ఆహ్వానితులందరికీ, గ్రామ పెద్దలకు మరియు ఈనాటి పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి మూల బిందువైనటువంటి ప్రకాష్ సార్కు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంతకుముందు మాట్లాడిన విధంగా ప్రకాష్ సారు చాలా చిరునవ్వుతో అందరినీ కూడా పలకరించేటటువంటి వ్యక్తి, మృదు స్వభావి, భోజన ప్రియుడు. అంటే తాను స్వయంగా భోజనం చేసేదానికంటే కూడా ఇతరులకు పెట్టడంలో ఎక్కువ ఆనందాన్ని పొందేవాళ్ళు. మాకు పక్కన హై స్కూల్లో సార్కు దాదాపు 20 ఏళ్ళ అనుభవము బిల్స్ విషయంలో కానీ, తర్వాత ఇతర సర్వీస్ మ్యాటర్స్ విషయంలో కానీ చాలా మంచి అనుభవం ఉంది. కాబట్టి అలాంటి అనుభవాన్ని మేము అనేక సార్లు సార్ను అడిగి సలహాలు తీసుకోవడం జరిగింది. దీనికోసం సార్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు టీచర్స్కు కూడా అనేక విషయాల్లో సలహాలు అందించేవాళ్ళు. మరి సారు రిటైర్మెంట్ అవుతున్నందుకు మాకు బాధగా ఉంది, వెలితిగా కూడా ఉంది. కాబట్టి సహకారాన్ని కోరుతూ తమ సంఘానికి చెందినటువంటి వాళ్ళే కాకుండా సార్ దగ్గర ఒక మంచి స్వభావం ఉంది. ఏంటంటే ఎవరు ఏది అడిగినా కూడా ఆ విషయంలో సారు సహాయం చేసేవాళ్ళు. ఆ యూనియన్ అనే భేదం లేకుండా ప్రతి సలహాలు అందిస్తూ చక్కని సహాయ సహకారాలు అందించినారు. కాబట్టి సార్కు భవిష్యత్తులో కూడా ఆయురారోగ్యాలతో సుఖ సౌకర్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కోసమే బతుకుతా ఉన్నాం మనం, అవునా? జీవించడానికి తప్పకుండా ఆహారం అవసరం. సో ఎంత చక్కగా భోజనం చేశారా అని అడిగేటువంటి స్వభావం ఉన్నటువంటి ప్రకాష్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఇప్పుడు సరికొత్త రీతుల సరదాల వారు కొట్టరు, తిట్టరు, కోపడకపోరు, మంచి మాటలు చెప్పి కట్టి వేస్తారు. ప్రకాశారు పంతులు భలే మంచి పంతులు, సరికొత్త రీతుల సరదాల వారు. ఆటలెన్నో మాతో ఆడించుతారు, పాటలెన్నో మాతో పాడించుతారు, నాటకాలు నాట్యాలు నేర్పించుతారు, వింతైన వేషాలు వేయించుతారు. ప్రకాశారు పంతులు భలే మంచి పంతులు, సరికొత్త రీతుల సరదాల వారు. సులువుగా పాఠాలు నేర్పించుతారు, రంగైన బొమ్మలు వేయించుతారు. మంచి పంతులు సరికొత్త రీతుల సరదాల వారు. మా అమ్మ నాన్నలకు మురిపించుతారు, మా గుండెల్లో ప్రేమను కురిపించుతారు. ప్రకాశారు పంతులు భలే మంచి పంతులు, సరికొత్త రీతుల సరదాల వారు. ఆ విద్యార్థిని గౌరవించి ఆ పిల్లవాడి యొక్క మనస్సును తెలుసుకునేటువంటి స్థాయిని బట్టి ఆ ఉపాధ్యాయుడికి గౌరవం అనేటువంటి దక్కుతుంది. సో ఎంత చక్కగా వాళ్ళ యొక్క మనసులో ఎంత చిరస్థాయిగా మిగిలిపోతాడు. చూడండి ఎంత గొప్పగా పాడుతూ ఉన్నాడు. ఒకసారి చెప్పట్లు అందరూ. ప్రకాష్ సార్ గారి పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానులకు ఒకసారి వారిని ఈ యొక్క సందర్భంలో కలవడానికి వచ్చినటువంటి మన మాజీ జిల్లా పిఆర్టీ కార్యదర్శి అయినటువంటి రాజయ్య సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. ప్లీజ్ సార్ రండి.
అదేవిధంగా ముఖ్య అతిథిగా రాష్ట్రం లోపల 10 సంవత్సరాలు, జిల్లా లోపల 20 సంవత్సరాలు అనేక మంది ఉపాధ్యాయుల యొక్క సేవలు చేసి తనకంటూ ఒక చిరస్థాయి ఉపాధ్యాయుల లోపల నాటుకొని పోయిన ఈరోజు ఉపాధ్యాయులు హాయిగా చెట్టు పేరు చెప్పుకొని సంఘాలు నడిపే స్థాయి లోపల సంఘం ఉన్నదంటే అది దాని ఉన్నతి కొరకు ఎంతో కష్టపడ్డ మరి పేరు వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ఎంఈఓ గారు మురళీకృష్ణ గారు. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ మాట్లాడాలని మిమ్మల్ని బోధించడం లోపల తక్కువ సమయం తీసుకుంటున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ గౌడ్ గారు మరియు వారి మేనమామ గారు మరియు ఉపాధ్యాయ సోదరులు, ఉపాధ్యాయ సోదరీమణులు, ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు, ముఖ్యంగా బంధుమిత్రులందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, మరి ప్రకాష్ గారు నాకు 1980 లోపల మిత్రుడు. ఎందుకంటే నేను వాళ్ళ మేనత్త గారు, అత్తమ్మ గారు విద్యాదేవి గారు ఎయిడెడ్ వివేకానందలో టీచర్. మేమిద్దరం 80లో ఎయిడెడ్ వివేకానందలో టీచర్గా ఉన్నప్పుడు ప్రకాష్ సార్ ఏం చేసేదంటే ఆమెను వదిలిపెట్టేటందుకు స్కూటర్ మీద వచ్చేది ఆ స్కూల్ కాడికి. అప్పుడు మా పరిచయాలు స్టార్ట్ అయ్యి మేమిద్దరం ఒకే డిఎస్సి 1983 సెప్టెంబరులో జరిగిన డిఎస్సి లోపల నియామకమై మేము సంయుక్త గారు కూడా మరి మేమంతా 530 to 850 బేసిక్ పే తోటి 800 వేతనంతో అప్పుడు నెట్టు అన్ని కట్టుకు చిన్న చిన్న కట్టులు, తర్వాత నెట్టులు 800 వేతనం వచ్చింది. అలాగా మా ఉద్యోగ ప్రస్తావన ప్రారంభమైంది. అయిన తర్వాత ఇక ప్రకాష్ గారు మహబూబ్ నగర్, దేవేంద్రప్ప గారు ప్రకాష్ గారు మహబూబ్ నగర్ మండలాన్ని ఏలుతూ ఉండేవారు. జిల్లా సంఘానికి అతి సమీపంలో ఉండి వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళు జిల్లా లోపలనే 64 మండలాలలో వాళ్ళకు బాగా పెద్ద పేరు వచ్చేది కదా. అందుకని పెట్టుకోకుండా ప్రతి కాగితం యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ అన్నే, పే బిల్ అన్నే, మెడికల్ బిల్ అన్నే, ఇంత పెద్ద సంచి ఉండేది. అందరు ఏమనేదంటే ప్రకాష్ వితౌట్ బ్యాగ్ కనబడ్డాడు ఇవ్వాలని సంతోషించేది. ఎప్పుడైనా బ్యాగ్ లేకుండా ఏమైనా కనబడితే అరే ప్రకాష్ వితౌట్ బ్యాగ్ కనిపించింది ఈరోజు అని ఒక గొప్పగా చెప్పుకునేది. ఇంటింటికి తీసుకొని పోయి వాళ్ళ ప్రొసీడింగ్స్ ఇచ్చి మళ్ళీ ఇది జిరాక్స్ చేయాలి. అప్పుడు జిరాక్స్లు కూడా లేకుండే, టైప్ కాగితం ఉండే. ఇది ఎవరిదైనా గల్చెట్ సంతకం ఒకటి కాపీ నాకు కావాలంటే వాళ్ళ ఇంటికాయ నుంచి పోయి మళ్ళీ గల్చెట్ సంతకం పెట్టించుకొచ్చి ఆ టీచర్కి ఇచ్చి అలాంటి ఉపాధ్యాయుల యొక్క అభిమానాన్ని చూరగొనేది. ఇంటింటికి పోయేది, సాయంత్రం పోయేది, వాళ్ళ వేతనాలు వేసేది, మెడికల్ బిల్లులు మోసేది. ఇవన్నీ మాకు చేత కాక కొంచెం వెనుకబడి ఉండేది. కానీ అసూయ పడడము కన్నా పోటీ పడేది ఎక్కువగా. అట్లా పోటీ పడుతూ వాళ్ళకు చేరలేకపోయినాము. అది దేవేంద్రప్ప మరియు ప్రకాష్ వారి నాయకత్వం లోపల ఆ విధంగా వీళ్ళంతా పనిచేసిండ్రు. తీసుకున్న తర్వాత బిల్ సెక్షన్ కూడా నేను చేసిన. నవంబర్ 2002 లోపల బిల్ సెక్షన్ చేసేటప్పుడు అనుకోకుండా మా నాన్నగారు చనిపోతే ప్రకాష్కి హ్యాండ్ ఓవర్ చేసిపోయినా. ప్రకాష్ మొత్తం బీరువా తాళం చేతిచ్చి సార్ మీరు నేను వచ్చేంత వరకు చూడండి అంటే నేను 2 నెలలకు మళ్ళీ తిరిగి వచ్చే కాడికి వచ్చిండ్రు టీచర్లు. వాయబ్బో ఇది ఎంత నేను కష్టపడ్డా కానీ ఆ పేరు మళ్ళీ తెచ్చుకోలేను, అప్పుడు నేను ఉన్నప్పుడు మీరు బాగానే చేస్తారు సార్ అన్నారు. కానీ మళ్ళీ ప్రకాష్ సార్కే ఉండని అని అలాంటి వ్యక్తిత్వం గల ప్రకాష్ కాబట్టి తొందరగా 56 నా డేట్ ఆఫ్ బర్త్ ఉండి 2014 రిటైర్డ్ అయినా. ప్రకాష్ ప్రభుత్వము తర్వాత సంఘానికి పటిష్టంగా చేయడం లోపల ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆప్యాయులు అమ్ముకునే అర్హత లేదు జీవో. నాకు వెంకరెడ్డి గారికి ఉన్న సాన్నిధ్యం వలన పొద్దున్న లేస్తే ఆయన ఫోన్ చేసేది, నేనన్నా చేసేది. సార్ నాకు ఆప్యాయులు నష్టమే కదా సార్ అంటే, అరే నాయన వస్తుంది ఊకో, దాని గురించి నేను ప్రయత్నం చేస్తున్నాను, తప్పకుండా వస్తున్నాడు. ఒక స్థాయిలో నాకున్న మీరంతా ఆ స్థాయి నన్ను విసిగించకు,
అవసరం అనుకుంటే నీకు ఎంత వస్తావో లెక్క చేసుకో, నా భార్య జీతం నా జీతం కలిపి నీ అకౌంట్ వేస్తా, పైసలు వచ్చిన తర్వాత నా అకౌంట్ వేయమని చెప్పడం జరిగింది. అంటే ఒక జీవనం అనుభవించిన ఉపాధ్యాయులకు మీకు అందరికీ తెలుసు కాబట్టే ఈరోజు ఆ చెట్టు మహావృక్షం అయింది అనే విషయాన్ని మీ అందరికి తెలియజేస్తూ, ప్రకాష్కు ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు రాలేదు ఎందుకంటే ఇతడు ఉత్తమ ఉపాధ్యాయుడే, కానీ దరఖాస్తు పెట్టుకుంటేనే వస్తాడే. నాకు కూడా రాలేదు, వస్తే మండల స్థాయిలో ఇవ్వచ్చు కానీ జిల్లా స్థాయిలో అయితే రాలేదు. జిల్లా స్థాయి దానికే 2 పాయింట్లు కలుస్తాయి, ఏమైనా చెప్తే కూడా అదే సోదరా అందుకని వచ్చిందంటే నేను ఒప్పుకోను. కానీ మొబైలింగ్ అవార్డు అంటాను నేను, మొబైలింగ్ అవార్డు ఆ 10 మంది మన పక్కన ఉన్న వాళ్ళు, అరే ఇప్పటిదానికి ఈయన నిలబడ్డాడు మా పక్కన, కానీ ఈయన గొప్పవాడే, ఆయన పెద్ద ఆయన వచ్చి నమస్తే పెట్టి అది కావాలి. కానీ ఇంట్లో పెట్టిన కాగితం ఇంటికి వచ్చిన చుట్టానికి చూపించుకోనికనే పనికి వస్తుంది తప్ప అది కూడా అలాంటి స్థితి లోపల అవార్డు అవసరం లేదు. మనకున్న నీ యొక్క శిష్యులు ఇచ్చే అవార్డు. నేను గతం లోపల డిఆర్డిఏ పీడీ ఉన్నాడు, ఆయన కలెక్టర్ పక్కన కూర్చునేది, నేను పోయేది, నా శిష్యుడు ఆయన ఏం చేసేదంటే నేను పోయేదో కలెక్టర్ పక్క నుంచి లేచి నమస్తే సార్ అని, అయ్యా నీ గురువు గారికి కుర్చీ వేపించి కూర్చోబెడతా కానీ నువ్వు కూర్చోని కలెక్టర్ పక్క కూర్చోబెట్టేది. అంటే అది నాకు అవార్డు కాగితం తీసుకుపోయి అయ్యా నేను ఉత్తమ ఉపాధ్యాయుని గొప్పని నన్ను కుర్చేసి కూర్చోబెట్టని అడిగింది కాదు. అందుకని మన శిష్యులే మనకు గొప్ప వాళ్ళు అవుతారు. ప్రకాష్, ఆ విధంగా మీరు మరి మీ శిష్యులు వాళ్ళు సేవ చేసిన వాళ్ళంతా నీకు రోడ్డు మీద కనబడ్డ నమస్తే పెడితే అదే మనకు గొప్ప అవార్డు. అదేవిధంగా ఈ విధంగా మరి ప్రకాష్కు నేను స్నేహితునిగా ఉండడం నా అదృష్టంగా భావిస్తూ, ఇక వాళ్ళ ఉత్తమ ఏ నాయకుడు కానీ బ్రహ్మాండంగా ఎదురాలంటే భార్య సహకారం 100% లేనిది ఏ నాయకుడు కూడా ఎదగడు. ఇది నా నిత్య అనుభవంగా చెప్తున్నాను. ఈరోజు ఆమెకు కూడా మా ప్రకాష్కి ఇంత మంచి పేరు రావడానికి ఆమె కూడా కారణం కాబట్టి ఆమెకు కూడా పెద్దవాడిని అయినా చేతులెత్తి నమస్కరిస్తూ, నీకు నీ కుటుంబానికి నీ మనమరాలు నీ బంధువులంతా బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి గుంజుకునేటందుకు సిద్ధమైన సార్తో వీడుకోలు చెప్తూ ముగిస్తున్నా. కానీ సమయాభావం వల్ల మిమ్మల్ని ఫోర్స్ చేయడం జరుగుతూ ఉంది, ఏమనుకోకండి. సో అందుకని సార్ చెబుతూ అన్నాడు, ఉపాధ్యాయ అవార్డులు కాదు, ఇక్కడ పువ్వు పరిమళించేటువంటి సందర్భంలో ఎవరైనా తనకు గుర్తింపిస్తుందని చెప్పి పరిమళిస్తుందా? అలా కాదు. చెట్టు ఫలాలు ఇచ్చేటువంటి సందర్భంలో ఎవరైనా పూజిస్తారని ఫలాలు ఇస్తుందా? అట్లా కాదు కదా. బాధ్యతనే ఊపిరిగా అనుకుంటూ బోధనే లక్ష్యంగా ఉంటూ ఇక్కడ దూసుకుపోయేటువంటి ఉపాధ్యాయులు ఉన్నటువంటి ఈ సమాజంలో ఆ గుర్తింపు అవసరం లేదు సార్, వారంతా కూడా నిరంతరం పనిచేస్తారని చెప్పి నమ్ముతూ బాలరాజు గౌడ్ గారికి, మరి పిఆర్టీయు మాజీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినటువంటి వెంకటరెడ్డి సంయుక్త మేడం గారికి, అదేవిధంగా మండల విద్యాధికారి హనుమంత్ గారికి, జిహెచ్ఎం ప్రెసిడెంట్ మురళీకృష్ణ గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి పిఆర్టీయు జిల్లా రాష్ట్ర బాధ్యులందరికీ కూడా పేరు పేరున శుభాభినందనలు. అదేవిధంగా వేదిక కింద ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, మరి ప్రకాష్ సార్ గారి బంధుమిత్రులకు, చిన్నారులందరికీ కూడా పదవి విరమణ మహోత్సవం జరుపుకుంటున్నందుకు ప్రకాష్ సార్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇందాక ప్రకాష్ సార్ దాని లోపలనే ఒక గురువు యొక్క పనితనం అనేది బయటపడుతుందని నేను అనుకుంటున్నాను. మరి ఇక్కడ వేదిక మీద ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారో అంతమంది ఎస్ఎంసీ చైర్మన్లు ఉన్నారు అంటేనే మరి ఎస్ఎంసీ చైర్మన్ల యొక్క సహకారం ఎంత ఉంటే సారు అంత మంచిగా పనిచేసిండ్రు అని మనం చెప్పవచ్చు. మరి మనకు పద్మపురాణం లోపల ఒక మాట అంటారు, ఏంటంటే భారతదేశంలో జన్మించాలి అంటే చాలా కష్టం, అది ఎంతో పుణ్యం చేసుకుంటే జన్మిస్తారు. మరి మనిషిగా జన్మించడం ఇంకా దుర్లభము. మనిషిగా జన్మించిన ఎవరైతే తమ కర్తవ్య దీక్షలో సఫలీకృతం అవుతారో వారు ఇంకా ధన్యులు అంటారు. మరి ఈరోజు మనకు పూర్తిగా సఫలీకృతులై మనందరి ముందు ఉన్నారు ప్రకాష్ సార్ అని మనం చెప్పుకోవచ్చు. మరి ప్రకాష్ సార్ను చూస్తే ఎప్పుడు ఇందాక చెప్పినట్లుగా ఎప్పుడు కూడా చిరునవ్వుతోనే కనిపించేవారు. మరి మాకు ఈ మండలికి వచ్చినప్పటి నుంచి కూడా సార్ ఒకవేళ మేము ఏమరపాటులే అనేటువంటి ఏ భావము లేకుండా
ముందుగానే సారే పలకరించేటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తిగా మనము సార్ని చెప్పుకోవచ్చు. మరి ఇందాక చెప్పినట్లుగా అందరి కాగితాలు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరిగి ఇంటికి వచ్చి ఇచ్చేవారు అని చెప్పేవారు. మరి మా దగ్గర చేస్తున్నటువంటి రాజ్యలక్ష్మి టీచర్ గారు అనునిత్యము ఏదన్నా పని ఉంది అంటే ప్రకాష్ సార్ వచ్చిండ్రు, ప్రకాష్ సార్ తీసుకెళ్ళిండ్రు, ప్రకాష్ సారు అని మాకు అనునిత్యము సార్ పేరు మారుమోగుతూ ఉండేది. మరి ఆ విధంగా సారు తన పనులను ఓన్లీ ఉద్యోగ బాధ్యతలే కాకుండా మిగతా టీచర్ల యొక్క పనులను చేయడంలో కూడా ముందుండి సఫలీకృతులయ్యారు. మరి ఒక గురునారి పాట పాడడం లోపల సార్ యొక్క మొత్తాన్ని కూడా ఆ బాబు విశ్లేషించిండు. సారు యొక్క నవ్వులు ఏ విధంగా ఉంటాయి, సార్ యొక్క బోధన ఏ విధంగా ఉంటుంది, అన్నీ కూడా మనకు ఆ పాట లోపలనే చూపించడం జరిగింది. మరి ఇదే విధంగా మనకు చాలామంది సేవలు చేసే వాళ్ళు ఉన్నారు. సమాజం కూడా తప్పకుండా చేసే వాళ్ళకి పాఠశాలల బలోపేతానికి కృషి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి ప్రకాష్ సార్కి శేష జీవితము ఆనందకరంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు